పౌలు అంటాడు, ఎదురు చూస్తున్నటువంటి విషయంలో ఆయన పలుకుతున్న మాట ఏందో తెలుసా? 8వ వచనంలో అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఒక మంచి భక్తుడు ఒక విశ్వాసంగా చెప్తున్న మాట. 7వ వచనం చదివితే ఆ మాటలో ఉన్న అర్థం మీకు కనబడుతుంది. మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట అప్పుడు అంటున్నాడు, నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను ఏం చేశానయ్యా అంటే మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, కనుక నా కొరకేముందట? నీతి కిరీటం ఉంది, అది నేను పొందుకుంటాను అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఒక భక్తుడు. మనం కూడాట పౌలులాగా ఈ వచనాన్ని బట్టి ఎదురు చూడాలట. పరలోకంలో మన కొరకు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని బహుమానాలు ఉన్నాయి, కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి, కొన్ని ఘనమైన కార్యాలు మన పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. కనుక అది పొందుకుంటామని పౌలులాగట ఈ భూమి మీద మనం ఏం చేయాలంటే మంచి పోరాటాన్ని పోరాడుతూ ఉండాల. తర్వాత నా పరుగు కడముట్టించిన, అంటే ఆ చివరి దశలో అంటున్న మాట. తర్వాత విశ్వాసాన్ని కాపాడుకుంటేనే, విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటమును పోరాడుతూ ఉంటేనట మనకు నీతి కిరీటం ఖచ్చితంగా మన కొరకు ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మన కొరకు దాచబడినవి చాలా ఉన్నాయి. ఇంకొక మాట ఏం రాయబడుతుందంటే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 10వ వచనంలో అబ్రహాము అంటాడు, మన కొరకు ఏముంది ఈ విశ్వాస జీవితంలో ఎదురు చూడాల్సింది అంటే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దానికి పునాది గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడట? దేవుడు స్వహస్తాలతో నిర్మించి పునాదులు వేసి కట్టినటువంటి గొప్ప పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడట. పౌలు ఎదురు చూస్తుందేమో నా కొరకు ఒక నీతి కిరీటం ఉంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహామేమో ఒక మంచి పరలోకం పునాదులు కలిగిన పట్టణం నా కొరకు ఉంది అన్నాడు. ఇదే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 14వ వచనం చదివితే, 13వ అధ్యాయం 14వ వచనం, నిర్మలమైన